సో రామ్ గారు మీరెలా వచ్చారంటే ఏం చెప్తారు మూవీ లోపలికి? మూవీ లోపలికి ఇది యాక్చువల్లీ రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళింది ఈ సినిమా యాక్చువల్లీ. ఓకే. నేను సినిమా చేయాలి అనే ఎప్పటినుంచో ఒక కల. బికాజ్ ఐయామ్ బేసికల్లీ డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశాను. ఓహ్! వావ్! ఒక 2013 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 12 ఇయర్స్‌గా నేను బిహైండ్ కెమెరా వర్క్ చేశాను. అండ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్‌కి అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. ఓకే. సో వాళ్ళందరికీ చేసేటప్పుడే నాకు డాన్స్ స్టార్ట్ చేసిందే హీరోగా చేయాలి ఎప్పుడైనా అని చెప్పి. బట్ యాక్టింగ్ పాత్ వాజ్ సంథింగ్ విచ్ చాలా కాంప్లికేటెడ్ అనిపించింది. బట్ ఈ ఆర్ట్ ఉండడం వల్ల, డాన్స్ ఆర్ట్ ఉండడం వల్ల ఆ ట్రాక్‌లోనే ఎప్పుడూ ఉన్నా, దాంట్లోనే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. బికాజ్ అల్టిమేట్‌లీ ఆ సినిమా సెట్‌లో ఉండేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఒకరోజు లేదు ఒకరోజు మనకు ఒక ఛాన్స్ వస్తుంది అని అనుకున్నాము. అండ్ దెన్ మహాదేవ్ గౌడ్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు. సో వాళ్ళతో మంచి బాండింగ్ ఉండడం వల్ల ఒక రోజు నేను చెప్పాను, సార్ ఇలా నేను ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ అని చెప్పి. అతను ఒకే మాటలో చేద్దాము అని చెప్పి ఓకే. చెప్పేశారు. సో దెన్ హెచ్ఎన్‌సి సినిమాస్ అండర్‌లో ఒక 200-250 స్టోరీస్ వినడం జరిగింది. అన్ని స్టోరీస్ వింటూ అన్ని స్టేట్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో స్టోరీ వింటూ ఫైనల్లీ వి మెట్ ఉదయ్ శర్మ. వాళ్ళు ఈ కథ తీసుకొచ్చారు. ఆ 250 కథల్ని సైడ్ పెట్టేసి ఈ కథ అలా వచ్చి నిలిచింది. వావ్! సో దెన్ ఆ స్క్రిప్ట్ నరేషన్ అదంతా అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే చేసిన తర్వాత దెన్ దిస్ హోల్ సహకుటుంబానాం హాస్ హ్యాపెన్ టుగెదర్. గుడ్ టు హియర్. ఏమన్నా అంటే కొరియోగ్రాఫర్ అన్నారు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కి చేశారన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేశారా మీరు? చేసామండి. ఏమేం మూవీస్ కి చేశారు? ఎవరికి చాలా చేశారు? మూవీస్‌కి చేసాం ఇక్కడ కూడా. బట్ మెయిన్‌లీ ఐ వర్క్డ్ ఇన్ హిందీ ఎక్కువ. ఓకే. రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, గోవింద, కార్తిక్ ఆర్యన్, 'బుల్‌బులయ్య 2' చూసుంటారు మీరు. దాంట్లో రూహ్ బాబా క్యారెక్టర్. ఆ సాంగ్ అంతా నేనే అసిస్ట్ చేస్తుంటాను వాళ్ళకి. ఓకే. సో అండ్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారికి. సో ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వి హావ్ వర్క్డ్. ఓకే. సో బేసికలీ బిహైండ్ ద మైండ్ ఇంతంతా చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనకు ఒకటి రావాలి. యెస్. యెస్. ఖచ్చితంగా అది అనిపిస్తుంది. ఉండేది. అండ్ దెన్ యాక్టింగ్ ప్రాక్టీస్, అండ్ దెన్ క్యారెక్టర్ ప్రాక్టీస్, అండ్ దెన్ లుక్ ప్రాక్టీసెస్, అండ్ దెన్ బాడీ అది. సో ఒకరోజు తెలుసు వచ్చి మేనిఫెస్టేషన్ ఉంది అంటారు కదా. యాహ్! యాహ్! సో రావచ్చు అని చెప్పి ఐ వాస్ ప్రిపేర్డ్ ఆల్. సో గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్, ఒక అదృష్టం లాగా ఈ వచ్చింది. లాంగ్వేజ్ తో ఇక్కడ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా. వచ్చింది. దెన్ ఆఫ్టర్ దట్ ఆల్ దిస్ హ్యాపెన్. అదే పెద్ద మ్యాజిక్ అనుకుంటే దాని మ్యాజిక్ మీద సర్ప్రైజ్ వస్తూనే వెళ్ళింది. దెన్ ద హోల్ క్రూ, కెన్ యూ సీ దిస్ పోస్టర్? యెస్. ఇట్స్ యెస్. ఫిల్డ్ విత్ పీపుల్ లైక్ యాహ్! లెజెండ్స్. యెస్. యెస్. మోస్ట్ filled with ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ ఇన్ లెజెండ్స్. ఇండస్ట్రీ. సో అప్పుడు ఎక్సైట్ అయ్యాను. తర్వాత సెట్స్‌కి వెళ్ళేటప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నర్వస్ అయ్యాను మళ్ళీ. అండ్ దెన్ అగైన్ బికాస్ లెజెండ్స్ కదా, ఐఎమ్ డెబ్యూ యాక్టర్. సో ఐ థింక్ ఆల్ ద యాక్టర్స్ మేడ్ మీ కంఫర్టబుల్ అండ్ taught me a lot of lessons. Rajendra Prasad garu especially and Brahmanandam garu, they owned me. Okay, ఈ అబ్బాయి బాగా చేయాలి అని అనుకుని చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్.